నేను ఇంటర్మీడియేట్ చదువుతున్నప్పుడు ఇంగ్లీష్ లెక్చరర్ రవి గారంటే నాకు చాలా భయం. ఆయన కొట్టడు. కానీ కొడతాననే భయాన్ని క్రియేట్ జేస్తాడు. ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్‌లో గూడా నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయి అనే ఆందోళన ఒకడు క్రియేట్ జేశాడు. నిజానికి అక్రమాలు జరిగాయి అనటానికి ఆధారాలేం లేవు. ఆయన మాటని నిజానికి జంజీ గాని, మెగా డీఎస్సీ రాసిన అభ్యర్థులు గాని ఎవరు గాని నమ్మలేదు. కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలతో, వాళ్ళ పార్టీ నాయకులతో కొన్ని ఆందోళన కార్యక్రమాలు నడిపిచ్చాడు. కానీ ఒక దశ వరకు ఆల్రెడీ మెగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందినోళ్ళు రియాక్ట్ కాలే. సహజంగా మెగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఒక్కసారి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళు రాజకీయాలు దూరంగా ఉంటారు. వాళ్ళ సమస్యల మీద ఏమైనా ఉంటే ఉద్యమాల్లోకి వాళ్ళొస్తారు తప్ప, రాజకీయాల్లోకి వాళ్ళు అంత ఈజీగా రారు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం కదా భయం. ఈ రాజకీయాల్లోకొచ్చి ఉద్యోగాన్ని రిస్క్‌లో పెట్టుకోవటం ఎందుకు? ఎవరితో ఎందుకు వచ్చిన గోలే అని చెప్పేసి వాళ్ళు రాజకీయ అంశాల జోలికి పెద్దగా పోరు. కాకపోతే వాళ్ళ సమస్యల మీద మాట్లాడుతుంటారు వాళ్ళు. కానీ మొదటిసారి ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా టీచర్లు రోడ్డు మీదకొచ్చారు. ఉద్యోగాలు పొందిన మమ్మల్ని అవమానిస్తున్నారా? మీరివ్వలేదు ఉద్యోగాలు ఓకే. వీళ్ళిచ్చారు మేము హ్యాపీ. ఇప్పుడు మాకు టీడీపీ ఇచ్చిందా? వైసీపీ ఇచ్చిందా? అన్నది కాదు. రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. మేము అప్లై చేసుకున్నాం. కష్టపడ్డాం. ఉద్యోగాలు పొందాం. మా కష్టాన్ని గుర్తించకపోగా అవమానించటం అంటే ఎవరికైనా ఎంతకాలం అవమానాలు భరిస్తారు? సో, భరించినంత కాలం భరించారు. ఇక తప్పదనుకున్నారు. వైసీపీ చేస్తున్న రాద్ధాంతం మీద తిరగబడ్డారు. బెత్తం పట్టుకొని తిరగబడ్డారు ఒక రకంగా చెప్పాలంటే. కర్నూలులో కొండారెడ్డి బురుజు చారిత్రక ప్రదేశం. అక్కడ చాలా పెద్ద ఎత్తున టీచర్లు రాయలసీమ ప్రాంతంలో రిక్రూట్ అయినటువంటి టీచర్లంతా కలిసి ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ ఆందోళన కార్యక్రమాన్ని చూసి స్టేట్ వైడ్‌గా కూడా ఎక్కడికక్కడ టీచర్లు నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేయడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఈ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు రివర్స్ అయ్యారో, ఇక వైసీపీ కొంత కంగారు పడింది, కొంత భయపడింది, ఇప్పుడు కొంత వెనకంజేసింది. ఇప్పుడు కొద్దిగా ఈ 2, 3 రోజుల నుంచి కొద్దిగా మెగా డీఎస్సీ అక్రమాలని వైసీపీ మాట్లాడడం తగ్గించేసింది. రేపు మళ్ళా కొద్దిగా ఓ 4 రోజులు కామ్‌గా ఉండి మళ్ళా మాట్లాడతారేమో తెలీదు. కానీ ఇప్పుడైతే కొద్దిగా వైసీపీ స్లో డౌన్ అయింది. ఎందుకు స్లో డౌన్ అయింది? బెత్తం పట్టుకొని టీచర్లు బయటకొచ్చారు కాబట్టి. నిజానికి 16,000 మంది దాదాపుగా 15,941 మందో ఏమో గదా! వాళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీదకొచ్చి ఆందోళన చేసి వైసీపీని క్వెషన్ చేస్తే, వైసీపీ ఇబ్బంది పడే పరిస్థితి ఉంటది ఖచ్చితంగా. మళ్ళా నిజానికి ఉద్యోగాలు పొందినోళ్ళంతా టీడీపీ వోళ్ళేనా అంటానికి ఏముండదు గదా! ఉద్యోగాలు పొందినోళ్ళు రకరకాల రాజకీయ పార్టీ వోళ్ళుంటారు. వైసీపీ అభిమానులు గూడా ఉండొచ్చు. కానీ వాళ్ళంతా వచ్చి అలా రోడ్డు మీదకొచ్చి క్వెషన్ చేస్తే వైసీపీ చాలా ఇబ్బంది పడిద్ది. సో, మొత్తానికి వైసీపీని భయపెట్టారు టీచర్లు. కొట్టలే, తిట్టలే. కొట్టినంత పని చేశారు. కొడతామనే భయాన్ని క్రియేట్ చేశారు. వైసీపీ భయపడే పరిస్థితి. సరే ఎంత భయపడ్డా ఇక కృత్రిమోద్యమం చేద్దాం అనుకున్నోళ్ళు, అవతల మీద బురద చేద్దాం అనుకున్నోడు, బరి తెగించినోళ్ళు చేస్తారు. వాళ్ళు ఆగుతారని నేనైతే అంటలేదులెండి. ఇప్పుడు వాళ్ళు సమాధానం చెప్పాల్సింది అసలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన గ్రూప్ 1 అక్రమాల మీద. నిన్న సిట్టు కోర్టు ముందు ఛార్జ్ షీట్ వేసింది గదా! దాంట్లో చాలా కీలకమైన అంశాలున్నాయి. చాలా దారుణాలున్నాయి. వాటికి నిజానికి వైసీపీ సమాధానం చెప్పాలి. వాటికి సమాధానం చెప్పరు. అంటే జరిగిన అక్రమాలకి సమాధానం చెప్పరు. జరగని అక్రమాల మీద ఉద్యమాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఏమనాలి ఇగ ఈళ్ళని?